ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందుగా చెప్పిన విధంగానే 26 జిల్లాల నుంచి అలాగే మన 9 ఐటీడీఎల నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ఐటీడీఏ పీఓ గారి ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర 496 గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి, అంటే 50% కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష. 100% ఉన్నవి కూడా ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష. అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష. అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలి అధ్యక్ష. పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష. ఈ జిల్లా కలెక్టర్లు పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి వాటిని పరిశీలించి తరువాత ఆ సిఫార్సును ఆ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని మన భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపించి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి పీఓలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే 170 యాక్ట్ ఉంటుంది కాబట్టి 170 యాక్ట్ మనకి వర్తిస్తుంది. అక్కడ భూములుగా అమ్మడం కానీ కొనడం కానీ గిరిజనులకే ఉంటుంది కాబట్టి అది ఒక గిరిజనులకు అక్కడ చాలా మంచి వరం అధ్యక్ష. అలాగే లాస్ట్ టైము పాడేరు మీటింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన బండా హచ్చనామూర్తి గారు కూడా వచ్చారు అధ్యక్ష. ఆ రోజు కూడా మనం పాడేరు మీటింగ్లో కూడా 4 ఎమ్మెల్యేలు అంటే పాడేరు ఎమ్మెల్యే గారు, చోడవరం ఎమ్మెల్యే గారు, అరకు ఎమ్మెల్యే గారు, మాడుగుల ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఆ రోజు మీటింగ్ కూడా జరిపించుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను, 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే ఐటీడీఏ పీఓలు కానీ ఈ సమాచారం మాకు పంపిస్తే అవి ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇవి వదిలేసిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయమని మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యేలు 3 చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. మినిషి గారు దక్షిణామూర్తి గారు చెప్పారు ఇప్పుడు క్లియర్గా. అవును సార్, మీరు ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి భారత ప్రభుత్వానికి పంపించాలి. ఆ ప్రాసెస్ త్వరగా అయ్యేలా చూడండి. డిలే చేయకుండా చేస్తే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అధ్యక్ష. ఆఫీసర్తో కూర్చోబెట్టి దాని మీద మీటింగ్ ఎక్సైజ్ చేయండి. ఆఫీసర్స్తో ఆల్రెడీ ఈ విషయం మీద 3 times మీటింగ్ కూడా జరిగింది అధ్యక్ష. మేము ఏంటంటే ఏవేవైతే మాకు ప్రతిపాదనలు పంపించారో వాటిని పరిశీలించి మళ్ళీ మేము కన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. ఏ స్థానికులు పవర్ ప్లాంట్కి సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా. రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్, దాంట్లో ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావడం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్. అక్కడ 7 గ్రామాల ప్రజలకి కొంతమేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్. మనం ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్టీపీఎస్ పరిసర ప్రాంతాల్లో 3 చోట్ల ఇప్పుడు పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్. అక్కడ పొల్యూషన్కి గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 30-40 సంవత్సరాల క్రితం కట్టిన 6 యూనిట్లు 210x6 యూనిట్లు 1260 మెగావాట్లు ఉంది సార్. అక్కడ అవన్నీ కూడా పాతబడిపోయినాయి. వాటికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2030 దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్. దాన్ని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి, పాండ్ యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల, అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్. ఫ్లై యాష్ని గాలిలో వెళ్లకుండా ఈఎస్పీని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం సార్.
అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు 1,00,000 టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది, దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యి, దానికి కాకుండా షెడ్ ఒకటి 1,00,000 టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి కోసం, యాష్ని డిస్పోజ్ చేయడం కోసం, యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్. అక్కడంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నింటినీ వాటరింగ్ చేయడం కోసం ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిని శుద్ధి చేసి బయటికి కాలువల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా 50 కోట్లు ఖర్చు పెట్టాం. మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయి అన్నారు, స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్. అదిగాక 6x210 ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోడర్నైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ 2030 దాకా నడుపుకోవడం కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్. దాని మీద ఎఫిషియన్స్గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాం సార్. పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా, ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్. విలేజర్స్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమో అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్. ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోనే అవకాశం మేము ఇవ్వం సార్. విలేజర్స్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్. ఈ ప్లాంట్ ఎఫిషియన్సీగా రన్ చేసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్లాంట్ రన్ చేస్తాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా నాణ్యంగా పొల్యూషన్, విపరీతంగా పొల్యూషన్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ప్రజలు అనే దానికోసం ఒక టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి యాష్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి. యాష్ని ఈ మధ్యకాలంలో మన రోడ్లు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున మనకి అమరావతి లాంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఆ యాష్ని కూడా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తాం. దాదాపు ప్లాంట్ నిన్న కొన్ని సంవత్సరాల నుంచి యాష్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో క్లీనప్ స్టార్ట్ చేయడం కోసం, ఆ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా మీ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మినిస్టర్ గారు, వారు అడిగిన దాంట్లో ఉపాధి పోకుండా లేకుండా అంటే నాకు కూడా తెలిసే ఏరియా చాలామంది ఉపాధి కోసం ఉన్నారు. ఉపాధి పోకుండా చూడండి సార్. తప్పకుండా వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఏ విధమైన ఉపాధి పోకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ 9(5)